నమస్కారం, వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఫీజు రియంబర్స్మెంట్ పై చర్చకు మాజీ కార్పొరేటర్లు చాలు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఘాటుగా సమాధానమిచ్చిన టీడీపీ నేత వర్ల రామయ్య చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. డీసీపీ రవీంద్రనాథ్ బాబు వెల్లడి. పోలీస్ ప్యారెడ్ గ్రౌండ్స్ లో రేపు పతాకావిష్కరణకు ఏర్పాట్లు. ముస్లింల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్న చంద్రబాబు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత వంగవీటి రాధాకృష్ణ ఎద్దేవా. పెన్షన్లు పునరుద్ధరించాలని కోరుతూ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించిన సిపిఎం. 10,000 పెన్షన్లు నిలిపివేతపై ఆగ్రహం. స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రవీంద్రనాథ్ బాబు పేర్కొన్నారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో వివిధ పటాలాల గౌరవవందనాన్ని పోలీస్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి స్వీకరిస్తారని తెలిపారు. అనంతరం సిబ్బందిని ఉద్దేశించి కమిషనర్ తన సందేశాన్ని అందిస్తారని చెప్పారు. డీసీపీ రవీంద్రనాథ్ బాబు తన కార్యాలయంలో సిటీ న్యూస్తో మాట్లాడారు. స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని నగరమంతా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశామని ఆయన పేర్కొన్నారు. విద్రోహ చర్యలు చోటు చేసుకునే అవకాశం ఉండటంతో జనసాంద్రత ఉన్న ప్రదేశాలలో ఇప్పటికే తనిఖీలు చేపట్టామన్నారు. బస్టాండు, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్ వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. పోలీస్ ప్యారెడ్ గ్రౌండ్స్ లో వివిధ పటాలాలు సమర్పించే గౌరవ వందనాన్ని కమిషనర్ మధుసూదన్ రెడ్డి స్వీకరిస్తారని తెలిపారు. అనంతరం సిబ్బందిని ఉద్దేశించి కమిషనర్ ప్రసంగం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా డీసీపీ సిటీ న్యూస్ మీటీవీ ప్రేక్షకులకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రేపు జరగబో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎంటైర్ సిటీలో సెన్సిటివ్ ఏరియాస్ అన్ని కవర్ చేస్తూ బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ ఎయిర్పోర్టు, రైల్వే స్టేషను, బస్ స్టాండు, అదర్ ఇంపార్టెంట్ సెక్టర్స్ అన్నింటిలోనూ. అలాగనే ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మన పెరేడ్ గ్రౌండ్లో ఉదయం 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. జెండా వందనంతో పాటు ఫాలోడ్ బై సిపి గారి స్పీచ్ ఉంటుంది. తర్వాత స్కూల్ చిల్డ్రన్ వాళ్ళందరూ కూడా కల్చర్ ప్రోగ్రామ్స్ ఉంటుంది. ఈ ప్రోగ్రాంకు సిటీలో ఉన్న అందరికి కూడా ఆహ్వానం ఉంది. దీంట్లో స్కూల్ చిల్డ్రన్, స్వాతంత్ర సమరయోధులు, అలాగే సిటీలో ఉన్న ఇంపార్టెంట్ సీనియర్ సిటిజన్స్ వీళ్ళందరికీ కూడా మనం ఆహ్వానం పలుకుతున్నాం. సో రేపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెక్యూరిటీ ఆస్పెక్ట్, అలాగే లా అండ్ ఆర్డర్ ఆస్పెక్ట్, క్రైమ్ ఆస్పెక్ట్లో పూర్తిగా మన బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది. 9 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబుకు అప్పుడు ముస్లింలు గుర్తుకు రాలేదా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగవీటి రాధాకృష్ణ ప్రశ్నించారు. మతతత్వ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ముస్లింలు బాధపడతారనే విషయం తెలీదా అని మండిపడ్డారు. చంద్రబాబు ముస్లింల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. చంద్రబాబును ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయన పేర్కొన్నారు. కామెడీగా ఉందండి అసలు ఇది. ఇదే చంద్రబాబు నాయుడు 99లో బీజేపీతో పొత్తు పెట్టుకుని 2004లో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేశాడు. ఒక మతతత్వ పార్టీతో కలిసి పోటీ చేసిన ఆ రోజు తెలియలేదా మరి ముస్లిమ్స్ అందరూ మరి ఎంత బాధపడుతున్నారు? ఇవాళ మళ్ళీ ముస్లింల మీద ఏదో లేకపోతే బీసీల మీద కొత్తగా ప్రేమ అంటూ ఎన్ని కపట నాటకాలు ప్రజలందరూ గమనిస్తారు. చంద్రబాబుకి సరిగ్గా ముస్లిం సోదరులు కూడా తప్పకుండా బుద్ధి చెప్తారు. అసలు ఫీజు రియంబర్స్మెంట్ పై బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు రాసిన లేఖపై టీడీపీ నాయకులు వర్ల రామయ్య తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. చంద్రబాబు క్షమాపణ చెప్పే లేఖను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. చర్చకు పార్టీ అధినేత అవసరం లేదని, మాజీ కార్పొరేటర్లు సరిపోతారని ఆయన పేర్కొన్నారు. బందర్ రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ రాష్ట్ర నాయకులు వర్ల రామయ్య మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ను 2003వ సంవత్సరంలోనే టీడీపీ అమలు చేసిన విషయం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు తెలియదా అని ప్రశ్నించారు. పేద విద్యార్థులు చదువుకోవాలనే ఉద్దేశ్యంతోనే చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్పై బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యేలు విష్ణు, శ్రీనివాస్, జోగి రమేష్లు తమ పార్టీ అధినేత చంద్రబాబుకు లేఖ రాయటంపై మండిపడ్డారు. చర్చకు తమ పార్టీ మాజీ కార్పొరేటర్లు సరిపోతారని సూచించారు. ఫీజు రీయింబర్స్మెంట్ 10,000 రూపాయలు ఇవ్వాలి అని నిర్ణయం తీసుకొని జీవో ఇష్యూ చేయడం జరిగింది. ఆర్ యు అవేర్ మై డియర్ ఎమ్మెల్యేస్? ఘనత వహించిన శాసనసభ్యులారా, ఈ జీవో గురించి మీకేమైనా అవగాహన ఉందా?
ఆనాడు తమిళనాడులో ఉన్న ముఖ్యమంత్రి గారు అప్రిషియేట్ చేసి ఆ రాష్ట్రంలో కూడా అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. మీకు తెలుసా? ఎందుకు సార్ శాసనసభ్యులుగా ఉండి ఇలా తెలియకుండా అవాకులు చెవాకులు మాట్లాడుతూ చంద్రబాబు గారిని బహిరంగ చర్చకు పిలుస్తారా? వద్దు. ఇక్కడున్న మా కొట్టేటి హనుమంతరావు గారు, మా నాగేందర్ రెడ్డి గారు, వీళ్ళిద్దరూ వస్తారు. కార్పొరేటర్లుగా చేశారు వీళ్ళు. మీరు కూడా మీ పార్టీలో ఈ జీవోల పట్ల, ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పట్ల అవగాహన ఉన్న వాళ్ళని పంపించండి. రాష్ట్ర ప్రజలకు తెలియజేద్దాం. కరెక్ట్ కాదు. మీరు రాసిన ఈ లెటర్ని ఉపసంహరించుకోండి. క్షమాపణలు చెబుతూ చంద్రబాబు గారికి. ఇప్పుడు కాసేపు ప్రకటనలో